ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి రావాల్సిందే, ఖచ్చితంగా వస్తారు కూడా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జన్నం పాట పల్లవులయ్యి. చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఆయన అన్నందుకే ఒకటే పల్లవి పాడతా. ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడదా. ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడదా. కోలాటము జన కొంపైరా దూరంలో గట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం. పాడుదాం తెలంగాణ పాట పాడుదాం, ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం. అరే మాట మీద పెత్తనాలను తరిమి కొట్టే పోరాట గుతుపలవ్వుదా. అక్క గలం ఎత్తితే, మన విప్లవాల కోకిల విమలక్క గలం వెప్పితే గర్జించేలాగా తెలంగాణ మొత్తం ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధనలో ఇట్లాంటి అక్క విప్లవ పందాలో గలం విప్పి గానం చేసి సమైక్యవాదులను తరిమి కొట్టినటువంటి ఘనత మా అలాంటి గొప్ప మాసి మా పెద్దలు మా గురువులు గద్దరన్న విమలక్క వీళ్ళ కదా. వీళ్ళ పాటలని మేము నేర్చుకొని మేముందు ఇప్పుడు పాడుతున్నాం. అది చాలా గర్వం. ఈరోజు అక్క మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆ ధూమ్ధాంలను గుర్తు చేశారు అక్క. మీరు ఒక్కసారి స్టెప్ వేస్తే జనమంతా లేచి నిలబడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన సత్తన్న జయంతి సందర్భంగా ధిక్కార స్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మా పృథ్వీ అన్న కానీ విమలక్క కానీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కవులకు, గాయకులకు అందరికీ, మా అన్నలందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు నేను కొంచెం ముందుగా రావాల్సింది, ఆలస్యంగా వచ్చినానా. ఏది ఏమైనప్పటికీ ఈ పేరు వింటే కొందరు వడలు ఈ పేరు వింటే కొందరు వడలు అసలొంచబోడు ఎవడికి మెడలు.
ఆ పేరు వింటే కొందరు అడలు అసలొంచబోడు ఎవడికి మెడలు. అతి త్వరలో నేను ఎంతో మందికి పాటలు పాడినా మీ అందరికి తెలుసు. కానీ ఒకే ఒక కోరిక ఉందా, అది క్రాంతిదల్ మన క్రాంతి అన్న పృథ్వీ అన్న కోసం మాట ఇస్తున్నా. పోయిన నాన్న బర్త్డే సందర్భంగా నన్ను పాడించాడు, మరి ఈసారి నన్ను ఎందుకో అడగలేదు. పాడని పుస్తకం మీద ఓకే అన్న, తప్పకుండా అన్న మంచి పాట చేసి అది అక్క చేతుల మీదుగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గురువు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చెప్పి. పృథ్వీ అన్న గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పుదాం. అందరూ మాట్లాడతారు, ఇంకా మేమేం మాట్లాడము, ఏదైనా లైన్ వినిపించాలని మీకుంటుంది. అన్న పృథ్వీ అన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. అన్న పృథ్వన్న కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావ మెరిగిన వాడు, నా తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడండో, ఓ కోయిలమ్మ. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు, ఇల్లు ఇల్లు తిరిగి బాధలు అడిగేటోడు, తన వాళ్ళ కాలించి దేవుడు అడుకున్నోడు, కన్న తండ్రిలాగా కాపాడుకున్నోడు, కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావ పెరిగిన వాడు, తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల నాన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమయిస్తే శ్రమజీవి లోటు లేదన్న. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమయిస్తే శ్రమజీవి లోటు లేదన్నాడు. పనికి రాని పలుకు పలకవద్దన్న, మనము లేని చేత గడది పాలన్నాడు. జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా మా అన్నలు పెద్దన్నలు చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను లోపల తిట్టుకుంటారు. మళ్ళా తప్పకుండా క్రాంతి దళకి ప్రామిస్ చేస్తున్నా. ఏందన్నా నమ్మకం ఉందా లేదా నా మీద? గమ్మత్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైనా ఏది అయినా ఇక్కడున్న అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు, పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మనందరికి తెలిసిన విషయమే. మనం అడగంది ఎవరేం చేస్తారు? మనం అడగాల, తప్పేముంది? మాలాంటి గాయకులను తయారు చేసి, మా ముందు మా అక్కను తయారు చేసింది, గద్దరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న. మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు మేము ముందు ఆడుతున్నాం, పాడుతున్నాం. మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క? ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు. సరే, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు, మనకు ఆ గుర్తింపు వస్తుంది. రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరంలో చాలా అఫిషియల్గా జరుపుకుంటామన్నా. అది నా చూపు చూస్తున్నాడు అన్న. ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ శ్లోత అన్నే ఉంటాడు, కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను. అన్న మన మధ్యలో ఉస్మానియా యుద్ధ పేరి దరువేళ్ళన్న ఉన్నాడు. డాక్టర్ దరువేళ్ళన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. జై తెలంగాణ. జోహార్లు ముచ్చర్ల సత్యన్న, జోహార్లు ముచ్చర్ల సత్యన్న. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. పృథ్వన్న ఏది చేసినా వెరైటీగానే చేస్తాడు, అవునా కాదా? అదొక కొత్తదనం ఉంటుంది. తెలంగాణలో అందరికంటే పృథ్వన్నను చూస్తే సంతోషపడే వాళ్ళు ఎవరు తెలుసా?
చెప్తారా ఎవరన్నొక్కరు? కాదు కాదు, అమరవీరుల తల్లులు. బృద్వానం చూసిన తర్వాత ఆ అమరవీరుల కళ్ళల్లో అందరూ శాలువలు కప్తారు, సన్మానాలు చేస్తారు. మీ కొడుకు ఇచ్చేసిడు, గొప్పగా అజ్జేసిన అంటారు, తర్వాత పట్టించుకోరు. వాళ్ళ అవసరాల కోసమే శాలువలు కప్పి సన్మానాలు చేసేవాళ్ళు తప్ప నిజంగా గుండె నిండా ప్రేమతో హత్తుకున్న ఆ కుటుంబాలను హత్తుకున్న ఏకైక వ్యక్తి పృథ్వీరాజన్ అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా. అందుకనే మేము అదే ముచ్చరలో నేను రాసిన పాట విమలక్క ఆ పాట మీద నాట్యం చేస్తూ మా అంతటపుల నాగరాజన్న డైరెక్షన్లో మేమందరం, మా అంజన్న, మేమందరం అక్కడ ఆ పర్యవేక్షణలో ఆ పాట వాడుకున్నాం. ఆ పాటలో మొత్తం పృథ్వన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఆ తల్లులను తీసుకొచ్చి ముందర పెడితే మా కంటిలో దుఃఖం వచ్చింది. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినరో, ప్రత్యేక రాష్ట్రానికై అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, అయ్యో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినరో, ప్రత్యేక రాష్ట్రానికై ఈ ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన అమరవీరుల కుటుంబాల సాక్షిగా వాళ్ళు కోరుకుంటున్నారు. అన్న ఎక్కువ 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 వస్తుంది. ఆ కుటుంబాలు కోరుకున్నటువంటి తెలంగాణ కోసము అన్న పరితపిస్తా ఉన్నాడు. రాజకీయంగా ఇప్పటిదాకా విటలన్న చెప్తున్నాడు, రాజకీయం అంటేనే చాలా మందికి బురద లాంటిది. మరి ఆ బురదలో దిగి బురదను సాపు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. రాజకీయంగానే నూతన రాజకీయం వస్తేనే ఆ పాత తరం రాజకీయాలు, ఆ పాత సాంప్రదాయ పద్ధతులు, ఆ అణిచివేత, ఈ కుల వివక్ష, ఈ దోపిడీ ఇవన్నీ పోతాయి. కాబట్టే యువతరం రాజకీయాలకు రావాలనుకున్నాడు ముచ్చర్ల సత్తన్న. ఆ కోరిక నెరవేర్చడానికి ముందు బాటలు నడుస్తున్నాడు పృథ్వన్న. కొట్టరా సపర్లు. అందుకనే ఏదో కాగడాల ప్రదర్శన ఉందట అన్న, అందరం కలిసి పోడేనన్న ఇంకోనమ్మా, అందరం కలిసి పాట పాడుకుంటూ పోదాము. ఇప్పుడు ఒక్కొక్క పల్లవి ఒక్కొక్క చరణము, ఒక్కొక్క పల్లవి ఒక్కొక్క చరణము తల ఒకటి పాడతారు. ఫస్ట్ భరత్ అన్న, తర్వాత మా అంజన పాడతారు. వరంగల్ తర్వాత కరీంనగర్కి అవకాశం ఇవ్వాలి. ఓరుగల్లు పోరు బిడ్డ, అంత గొప్ప బిడ్డను కన్నటువంటి ముచ్చర్ల సత్తన్న సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి కోరిక ముచ్చర్ల సత్తన్నది అని చెప్పి ఇందాక అక్క విమలక్క చెప్పింది. కానీ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ముందు నడుస్తున్నటువంటి మనమేమో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి కొంతమంది అమ్ముడు పోయేటువంటి రచయితలు మతోన్మాద బీజేపీ గుండాలకు అనుకూలంగా పాటలు రాస్తున్నారు. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాటలు రాసి తెలంగాణ ప్రజల గొంతు మీద కత్తి పెట్టేటువంటి రచయితలారా, కౌలారా ఖబర్దార్. యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే, యువతరమా యువతరమా. యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే, యువతరమా నవతరమా ఈ మతో
ధర్వంజన్. హలో హలో డైరెక్ట్ పాఠం వాడితే ఇంకా అంటే ఒక ముచ్చట ఏంటంటే ధిక్కార కెరటం అని పుస్తకం రావడం జరిగింది. కెరటం అంటే అందరికి తెలుసో తెలీదో సముద్రం అలలు వస్తూ ఉంటే వాటిని కెరటాలు అంటూ ఉంటారు. ఆ కెరటాలు అనేటి సముద్రం చాలా శాంతియుతంగా ఉంటుంది. శాంతం అనేది సముద్రం కంటే గొప్పగా చెప్పుకుంటారు. ఆ శాంతి ఉన్నటువంటి ఆ సముద్రం అనేది ఒక్కసారి గిట్లా మన ముచ్చెల సత్యనారాయణ లెక్క కోపం వచ్చిందంటే ఫెన్ తుఫానుగా మారుతుంది. ఆ దానికి ధిక్కార స్వరం కరెక్ట్ అయిన పేరు పెట్టారు. ధిక్కార కిరటం అంటేనే ముచ్చెల సత్యన్న. మా రోజు వీరుడోయి మన దారి దీపమోయి వెలవేల త్యాగాల మరువలేని రాగాల ఇది వీర తెలంగాణ త్యాగాల తెలంగాణ గానమ మా ప్రాణమ జనగానమ జనగానమ గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమ తల్లి తెలంగాణమ తను ఎల్లా మా గానమ తల్లి తెలంగాణమ తను ఎల్లా మా గానమ గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమ మిత్రులారా, ఈ ఉత్కృష్టమైన ఈ వేదిక నుంచి మన వీరుల్ని మనం గౌరవించుకోవడం అనేది ప్రాపర్గా జరగాలి. ఇదే ఓరుగల్లులోని కిరాషాపూర్ నుంచి వచ్చేసేసి రాజ్యాధికారాన్ని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న సర్వాయి పాపన్నను మనం సర్దార్ సర్వాయి పాపన్నను గౌరవించుకుంటున్నప్పుడు ముచ్చర్ల అనే ఒక గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి దళిత బహుజనులందరి సహకారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడు ముచ్చర్ల సత్యన్నగా ఎందుకు ఉండాలి? సర్దార్ ముచ్చర్ల సత్యన్న అని చెప్పేసి మనం ఈ రోజు నుంచి నామకరణం చేద్దాం. ఇక ముందు సర్దార్ ముచ్చర్ల సత్యన్న కిందనే పిలవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గౌతులచ్చన్నను సర్దార్ గౌతులచ్చన్న అని గౌరవించుకుంటున్నప్పుడు మన తెలంగాణ యోధుడిని సర్దార్ ముచ్చర్ల సత్యన్న అని చెప్పి గౌరవించుకోవాలని ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను. ఆ నామకరణం చేసుకుంటూ ముందుకెళ్తామని మీ చప్పట్లతోని సర్దార్ ముచ్చర్ల సత్యన్నకు నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో. ఊరు పేరుని ఎక్కువసేపు నేను ఎందుకంటే మాట్లాడాను సభ మీద. ఊరు పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మన ముచ్చెల సత్యన తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు. తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు. తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు. తెలంగాణ ఉద్యమాల తొలితరము నాయకుడు. ఆంధ్ర వలస పాలకులను ఎదిరించి పాట పాడి ఆంధ్ర వలస పాలకులను ఎదిరించి పాటవాడే ప్రజల కొరకు పరితపించే ప్రజల కొరకు పరితపించే ముచ్చెల సత్యన్న. ముచ్చర్ల సత్యన్న యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న. యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న. యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న. యాడికెళ్ళిపోయేనో ముచ్చర్ల సత్యన్న. ఏ దారిన చూస్తుమో ముచ్చర్ల సత్యన్న. ఏ దారిలో చూస్తుమో ముచ్చర్ల సత్యన్న. ఊరు పేరు నేను ఇంటి పేరుగా మార్చి పేరుగా మారే ఇంటి పేరుగా మారే ఆంధ్ర వలస పాలనలో రాష్ట్ర మంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి సాదాజీద బతుకులోడ చక్కనైన గుణమోడ. చక్కనైన గుణమోడ అందుకని చక్కనైన ఈ గుణమోడ. సందర్భంలో జోహార్లు నివాళులు తెలియజేస్తూ దయచేసి అందరము పాట పాడుకుంటూ పోదాం అందరం కలిసి. వందనాలు వందనాలు ముచ్చర్ల సత్యన్న. వందనాలు వందనాలు ముచ్చర్ల